అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద బ్లడ్ డొనేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నా, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉండాలి. బికాస్ 18 నుంచి 65 సంవత్సరాల లోపు వారు మోస్ట్లీ హెల్దీగా ఉంటారు. వారి బ్లడ్ అనేది హెల్దీగా ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేసినప్పటికి కూడా ఆ బ్లడ్ అనేది తిరిగి రీజనరేట్ అవ్వడానికి కెపాసిటీ హైగా ఉంటుంది. నెక్స్ట్, వారి వెయిట్ అనేది అబౌవ్ 50 ఖచ్చితంగా ఉండాలి. బికాస్ 18 సంవత్సరాలు దాటినప్పటికి కూడా వారి వెయిట్ అనేది బిలో 50 ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళని అన్హెల్దీగా కన్సిడర్ చేస్తుంటాము. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది 12.5 grams ఖచ్చితంగా ఉండాలి. బికాస్ బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు బ్లడ్ లోని ఐరన్ లెవెల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. అలాంటప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నట్లయితే వారు అనీమియా బారిన పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు వారు ఖచ్చితంగా హెల్దీగా ఉండాలి. లైక్ ఫీవర్, ఏదైనా ఇల్నెస్, ఇన్ఫెక్షన్స్ లేదా రీసెంట్ గా సర్జరీస్ ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండకూడదు. బికాస్ వారి బ్లడ్ లో ఆ ఇన్ఫెక్షన్స్ ఉండడం వలన అది ట్రాన్స్ఫ్యూజన్ కి ఎలిజిబుల్ గా యూస్ చేయలేము. అండ్ నెక్స్ట్, బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ప్రాపర్ గా న్యూట్రిషియస్ డైట్ తీసుకొని ఉండాలి. ఎందుకంటే వన్స్ బ్లడ్ డొనేట్ చేసేసాక ఆటోమేటిక్ గా మన ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. అలా కాకుండా మనం యాక్టివ్ గా ఉండాలంటే మంచి డైట్ తీసుకొని హైడ్రేటెడ్ గా ఉండాలి. అండ్ బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు మన బీపీ లెవెల్స్ అనేవి లైక్ సిస్టోలిక్ చూసుకున్నట్లయితే టాప్ వాల్యూ చూసుకున్నట్లయితే 90 to 180 మధ్యలో, అండ్ డయాస్టోలిక్ బాటమ్ వాల్యూ తీసుకున్నట్లయితే 60 to 100 మధ్యలో ఉండాలి. బికాస్ ఈ బ్లడ్ ప్రెషర్స్ అనేవి హైగా ఉన్నా లోగా ఉన్నా బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఆ చేసే శాఖ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, మనం బ్లడ్ డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పాస్ట్ 3 months ముందు బ్లడ్ డొనేట్ చేసి ఉండకూడదు. ఎందుకంటే వన్స్ బ్లడ్ డొనేట్ చేశాక ఆ బ్లడ్ సెల్స్ అనేవి తిరిగి రీజనరేట్ అవ్వడానికి మనకు ఖచ్చితంగా 3 months టైం అనేది పడుతుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ప్లేట్లెట్స్. బికాస్ ప్లేట్లెట్స్ అనేవి ఆల్మోస్ట్ మనకి 1 నుంచి 2 weeks లోపల రీజనరేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్, మనం పియర్సింగ్స్ ఆ టాటూస్ ఏమైనా వేయించుకున్నప్పుడు నెక్స్ట్ 6 months వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ డొనేట్ చేయకూడదు. బికాస్ ఈ టాటూస్, పియర్సింగ్ అనేవి బయట నీడిల్స్ యూజ్ చేస్తాం. సో ఆ టైంలో ఆ నీడిల్స్ వలన మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఆ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఆ 6 months లోపు బయటపడతాయి. సో మనం టాటూస్ అండ్ పియర్సింగ్స్ చేయించుకున్నట్లయితే 6 months వరకు కూడా బ్లడ్ డొనేట్ చేయకూడదు. అండ్ మనం ఒకవేళ ఆల్కహాల్, డ్రగ్స్ లేదా ప్రాపర్ ఏదైనా మెడికేషన్ లో ఉన్నా కూడా బ్లడ్ డొనేషన్ చేయలేము. బికాస్ మన బ్లడ్ లో వాటికి సంబంధించిన సబ్స్టాన్సెస్ ఉండటం వలన అది బ్లడ్ డొనేషన్ కి యూజ్ చేయలేము. అండ్ సమ్ డిసీజెస్, సర్టైన్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, క్యాన్సర్, లైక్ ఇలాంటి సర్టైన్ డిసీజెస్, సిమిలర్ డిసీజెస్ ఉండటం వలన కూడా మన బ్లడ్ లో ఆ ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట. సో బ్లడ్ డొనేట్ చేసి ఆ బ్లడ్ అనేది నీటిలో ఉన్న పర్సన్ కి మనం యూజ్ చేసినప్పుడు వారికి కూడా ఆ ఇన్ఫెక్షన్స్ బారిన పడే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మనం బ్లడ్ డొనేట్ చేయకూడదు. అండ్ లేడీస్కి అయితే ఇంకొక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, వారు పీరియడ్స్ టైంలో ఆర్ వారు ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా బ్లడ్ డొనేషన్ అసలు చేయకూడదు. బికాస్ వారి పీరియడ్స్ టైంలో బ్లడ్ లోని ఐరన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల బ్లడ్ డొనేషన్ అనేది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.